బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్లకు క్రికెటర్లు, సెలబ్రిటీలు ప్రమోషన్ చేసినటువంటి కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సోను సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నేహా శర్మల ఆస్తులు అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్స్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్లకు క్రికెటర్లు, సెలబ్రిటీలు ప్రమోషన్ చేసినటువంటి కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సోను సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప అలాగే నేహా శర్మల ఆస్తులు అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. కాబట్టి వీరి ఆస్తులపై అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ నళిని, దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రచారం ఎవరైతే చేశారో వాళ్ళపైన ఈడీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఈ కేసును మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు నలుగురు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేస్తూ కూడా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే సినిమాలో నటిస్తున్నటువంటి ప్రముఖ నటుడు సోను సూద్, దాంతోపాటు రాబిన్ ఉతప్ప, మరోవైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి నేహా శర్మ, దాంతోపాటు యువరాజ్ సింగ్, ఈ నలుగురికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేశారు. వాస్తవానికి ఇప్పటికే భారత్లో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశాలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా గతంలో బెట్టింగ్ యాప్ల పేరుతో సెలబ్రిటీస్ ఏ విధంగానైతే ప్రమోషన్ చేయడం వల్ల, అంటే సామాన్యులంతా కూడా దీనికి పెద్ద ఎత్తున అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఈ బెట్టింగ్ యాపుల్లో తమ డబ్బును పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అందుకోసం ఖచ్చితంగా బాధ్యులుగా వీళ్ళందరూ సెలబ్రిటీస్ వస్తారంటూ ఈడీ ఎన్నోసార్లు కోర్టులో సైతం తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నలుగురి ఆస్తులను అటాచ్ చేస్తూ, అంటే తాత్కాలికంగా అటాచ్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే వీళ్ళను విచారించిన తర్వాత దీనికి సంబంధించి వాస్తవాలేంటి, బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత ఆర్జించారు, అంటే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళు ఆర్జించినటువంటి ఆస్తులు ఏంటి, వాటి ద్వారా కొనుగోలు చేసినటువంటి ఆస్తులు ఏంటి, ఇటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టబోతున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి కేసు పైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు, అంటే ఈ రోజుతో ఇక సుప్రీంకోర్టు వెకేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం ఏదైతే జనవరి 21న మరోసారి కేసును విచారిస్తామని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ను ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఏ విధంగానైతే నోటీసులు జారీ చేస్తుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈడీ ముందు హాజరు కావాలి. వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, అంతేకాదు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఈ అంశాలపైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలంటూ సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే సోను సూద్, రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, దాంతోపాటు నేహా శర్మ, ఈ నలుగురికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేస్తూ ఈరోజు ఈడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇంకెంతో మందికి కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈడీ మాత్రం బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసును మరింత ముమ్మరం చేసింది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.